ఇవాళ నేను కిన్నెరసాని డీర్ పార్క్‌కి వెళ్తున్నాను. ఇక్కడ చూసిన విషయాలన్నీ గూడా ఈ వీడియోలో మీతో పంచుకుంటానండి. ఇందులో మొదటిగా మనం చూసేదేందంటే డీర్స్ అండి. జింకలుంటాయి ఇక్కడ. తర్వాత మనకి వాటర్ బోటింగ్ ఉంటది. తర్వాత డ్యామ్ ఉంటది. అందరూ చూడండి. మంచిగా బాగుంటదండి. మనకి పార్క్ ఎంట్రన్స్‌లోనే ఈ టికెట్ కౌంటర్ ఉంటదండి లోపలికి అలౌ చేయడానికి. మామూలుగా ఒక అడల్ట్‌గా అయితేనేమో ఒక రూ. 35 ఉంటది. వాళ్ళు ఒక టూ వీలర్ ఏసుకొని వస్తేనేమో రూ. 15. అదే కార్లకైతే ఇంకొక వేరే రేట్ అండి. ఎంతమంది వస్తే అన్ని 35 ఉంటాయి. చిన్న పిల్లకైతే రూ. 20 ఉంటది. మీరు వచ్చేటప్పుడు ఆ టికెట్ తీసుకొని లోపలికి రావాల్సి ఉంటది. మీ ఎంటర్ అవ్వంగానే మీకు రైట్ సైడ్న చిన్నపిల్లలకు సంబంధించిన పార్క్ ఉంటదండి. అంటే చిన్నపిల్లల జారుడు బండ గానీ, ఉయ్యాల గానీ అవన్నీ ఉంటాయి. మనకి రైట్ సైడ్నేమో ఇటు ఒక కార్ ఉంటది. అక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి జింకల పార్క్ ఉంటది. దాంట్లో అయితే జింకలు చాలా ఉంటాయండి. వాటి పేరేంటంటే మూషిక జింక అని చెప్పేసి ఉంటదక్కడ. ఆ జింకలన్నీ కూడా ఈ చెట్ల కింద ఉంటాయి ఎండ టైంలో. ఇది కొంచెం ఈవినింగ్ పూట గానీ ఎవరైనా ఉంటే అవి దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇక్కడ బెదిరి చెట్లు ఉన్నాయండి. వీటిని చాలా బాగా కట్ చేశారు. ఇటు ఒక డెకరేషన్ పర్పస్‌గా వీళ్ళు వాడుకున్నారండి ఇక్కడ. ఇవి చూడడానికి కూడా కొంచెం బాగున్నాయండి వెదురు బొంగులు. ఇక్కడ ఒక చిన్న ఐలాండ్‌గా చేశారు దీన్ని. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ బాతులు ఉండేవి. ఇప్పుడు బాతులు కూడా లేవు ఇక్కడ. ఇది చుట్టూ వాటరే ఉంటాయండి. పైనుంచి మనకి వాటర్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కింద హోల్స్ నుంచి వాటర్ వెళ్తూ ఉంటాయండి ఇక్కడ. ఇది ఇంకొక చిన్న ఐలాండ్ అండి ఇది. ఇందులో వచ్చేసి 2 రకాల బాతులు ఉన్నవి. ఒకటేమో తెలుపు రకం, ఇంకొకటేమో నలుపు రకం. ఇందులో తెలుపు రకం చాలా ఉన్నాయి కానీ నలుపు రంగుది మాత్రం ఒకే ఒకటి ఉంది. ఈ తెలుపు రంగు ఇవన్నీ కూడా ఒక పక్క ఉంటే నలుపు రంగుది మాత్రం ఇంకొక పక్క ఉంటుంది. ఇది మొత్తం చిన్న ఐలాండ్. వీటికి మాత్రం ఒక పక్షులకి అంటే ఈ బాతులు ఉన్నాయి కదండి, వీటికి దాన వేయటానికి కానీ ఎవరో వస్తూ ఉంటారు ఇక్కడికి. లేదంటే అవి పక్కన నీళ్ళల్లో ఏదైనా చిన్న చిన్న చేపలు ఉంటే చేపలు కానీ ఏదైనా పురుగులు ఉంటే పురుగులు తింటూ ఉంటాయి. ఇవి తిన్నాక మళ్ళీ పైకి వెళ్ళి ఆ ఒడ్డు మీద అక్కడ పండుకుంటాయి అవి. వీటికి అన్నిటికీ కూడా ఏదైనా వర్షం వచ్చినా కానీ ఏదైనా తీసుకెళ్తారు వాటికి. లేదంటేనేమో అవి ఇంకా ఇప్పుడు అక్కడే ఉంటాయండి. ఇంకా వాటికి మాత్రం ఫుడ్ అయితే వీళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా చూడటం కానీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు. వాటన్నింటికి బాగోలు చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఒక 20-30 ఉంటే బాగుంటుంది ఇక్కడ. ఎప్పుడు అవి నీళ్ళలో ఉంటే అవి ప్రజెంట్ అయితే ఇవి ఒడ్డునున్నవి. నీళ్ళలో ఉంటే ఇంకా బాగుండేది. అవి ఈదుకుంటా తిరుగుతూ ఉండేవి. ఇదేనండి డీర్ పార్క్. దీన్ని అప్పటి సీఎం గారు వెంగళరావు గారు దీన్ని 1974లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి దగ్గరలో ఎక్కడ కూడా ఇవి జింకలు అవన్నీ అక్కడ దూరంగా చెట్ల కింద ఉన్నవి. కొంచెం సాయంత్రం పూట అయితే మనకు దగ్గరికి వస్తాయి. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడైతే మనం బోట్ దగ్గరికి వెళ్దామండి, వాటర్ బోట్ దగ్గరికి. ఇది బోటింగ్కి దారి. ఇప్పుడైతే మనం స్పీడ్ బోట్ దగ్గరికి వచ్చామండి. ఇటు చూసినా కానీ ఇక్కడ జనాలు అసలు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితేనేమో వాళ్ళు ఇంకా రాలేదండి అని చెప్తున్నారు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం డ్యామ్ దగ్గరికి వెళ్దామండి. డ్యామ్ చూసి వచ్చాక ఇది చూద్దామండి. ఇక్కడ ఇటు చూసినా కానీ ఇంకా మంచు పడుతూనే ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. అయినా కానీ ఇక్కడ పైన వాటర్ మీద అంతా మంచు మంచుగానే ఉంది. సో ఫస్ట్ మనం అటు డ్యామ్ దగ్గరికి వెళ్దామండి. ఎవరైనా జనాలు వచ్చాక మనం ఇటు వద్దాం మళ్ళీ. మనం ఇటు నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి డైరెక్ట్గా డ్యామ్ మీదకి వెళ్ళిపోతాము. అట్లా ముందు డైరెక్ట్గా డ్యామ్ మీద కాకుండా ఇక్కడ ఫస్ట్ ఒక చిన్నది కెనాల్ ఉంది. ఇక్కడ ఇది కిన్నెరసాని రైట్ కెనాల్. ఫస్ట్ మనం అది చూసుకొని తర్వాత అటు పైకి వెళ్దామండి. సో ఫస్ట్ మనం కిన్నెరసాని రైట్ కెనాల్ కిందకి వెళ్ళి చూద్దామండి అసలు ఎట్లా ఉంది ఏంటి అని. సో ఈ కిన్నెరసాని రైట్ కెనాల్ ద్వారా ఇక్కడున్న ప్రజెంట్ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి ఇక్కడ నుంచే వాటర్ వెళ్తాయి. ఈ వాటర్ తోటి వాళ్ళు కొంచెం ఆ పంటలు పండించుకోవటం కానీ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. అదే డ్యామ్ వాటర్ అయితేనో డైరెక్ట్గా ఇంకా భద్రాచలంకి వెళ్ళిపోతాయి, ఎక్కడ ఆగవు ఇంకా. సో ఈ రైట్ కెనాల్ ఎక్కడ చూద్దాం కిందకి వెళ్ళి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒక చిన్న పైప్ నుంచి వాటర్ లోపలికి వస్తూ ఉంటాయి చూసారా. అవి అలా ఎందుకు వస్తున్నాయి అంటే పక్కనంతా కూడా సాయిల్ అండి. అది ఆ సాయిల్కి ఏమైందంటే మన డ్యామ్లో ఉన్న వాటర్ అన్నీ కూడా లోపల నుంచి సీపేజ్ అవుతూ ఉంటాయి. అంటే మనకి ఓటలాగా మనకి ఈ సాయిల్లోకి వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ వాటర్ సాయిల్లోకి వెళ్తాయో పైన ఉన్న సాయిల్ అంతా కూడా కరిగిపోయి మనకి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కరిగిపోకుండా ఏంటంటే ఇప్పుడు చిన్న అప్పుడు బయటకు వెళ్ళడానికి ఏంటంటే ఆ చిన్న పైపులు పెట్టి లోపల ఉన్న వాటర్ అంతా కూడా ప్రెషర్ ద్వారా అవి బయటికి వెళ్తూ ఉంటాయి. సో అలా వెళ్ళడం ఏంటంటే దానికి ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, అవి స్లైడ్ అవ్వదు ఇంకా. అందువల్ల స్లైడ్ అవ్వకపోతే ఏమిటంటే మనకి డ్యామ్ కూడా గట్టిగా ఉంటుంది అక్కడ. అందుకని చెప్పేసి అక్కడ చిన్న చిన్న పైపులు బిగిస్తారు. దీన్ని మనం హైవేస్కి కూడా చూడొచ్చండి. హైవేలో ఎక్కడైనా మట్టి వేసి ఫిల్అప్ చేస్తారు, బ్యాక్ ఫిల్.
ఆ బ్యాక్ ఫిల్ అప్పుడు కూడా ఏంటంటే లోపల ఏదైనా వాటర్ ఉన్నప్పుడు అవి బయటకు వచ్చేలాగా మనకి ఇట్లా చిన్న చిన్న హోల్స్ పెట్టి పెడతా ఉంటారు వాటిని. ఇదేనండి కిన్నెరసాని డ్యామ్ కింద నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ రిలీజ్ చేస్తారో ఆ వాటర్ ఫోర్స్ అంతా కూడా ఇక్కడ ఉన్న సాయిల్ అంతా కొట్టకపోయి కింద అన్ని రాళ్ళు మాత్రం మిగిలిపోయాయి మనకి. అవి కనిపించే డ్యామ్ స్టోన్స్ అండి. వాటిని ఎందుకంటే ఆ వచ్చే వాటర్ ఫోర్స్ తగ్గించడానికి అలా డ్యామ్ స్టోన్స్ పెడతారు అక్కడ. సో ఇకంతా నార్మలే. ఇంకా ఇవన్నీ కూడా రైల్వే గేట్స్ అవి. డ్యామ్ మీదకి వచ్చామండి మనం. డ్యామ్ మీద చూడండి చూస్తున్నారండి. అడు ఇందాక మనం వెళ్ళినప్పుడేమో వాడు స్పీడ్ బోర్డు తీయలేదు, అటు నుంచి మనం వచ్చేసాము. వెంటనే జనాలు వచ్చినట్టుంది. సో ఆయన స్పీడ్ బోర్డు తీసుకొని వచ్చి ఇక్కడ డ్యామ్ మీద తిప్పుతా ఉన్నారు. డ్యామ్ దగ్గర సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మాత్రం అక్కడ డ్యామ్ దగ్గర. నెక్స్ట్ మనం కూడా వెళ్దామండి, అక్కడ చూద్దాం అసలు ఎంత వరకు మనం వెళ్ళగలం లోపల. కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక ల్యాడర్ ఒకటి ఉంది ఇక్కడ నిచ్చెన. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే లోపల ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా దీని ద్వారా వెళ్తారు, అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేస్తారు. మెయిన్గా ఎప్పుడంటే మనకి గేట్ని లిఫ్ట్ చేసేటప్పుడు దీన్ని బాగా ఉపయోగిస్తారండి. మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏదైనా గేట్స్ అప్పుడప్పుడు స్టక్ అయిపోతుంటాయి, వాటిని వెంటనే తీసేయడానికి మన దీని ద్వారా కిందకి వెళ్ళేసి వాళ్ళు అక్కడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వెంటనే దీని ద్వారా మళ్ళీ పైకి వస్తారండి. అందుకని చెప్పేసి ఈ ల్యాడర్ ఉంటుంది ఇక్కడ. దీన్ని జస్ట్ ఏంటంటే ఇన్స్పెక్షన్ కోసం దీన్ని వాడుకుంటారు వీళ్ళు ఇక్కడ. ఇదే మన కిన్నెరసాని రివర్. వాటర్ అయితే మాత్రం చాలా ప్యూర్గా ఉన్నాయి. మొన్న వచ్చిన వరదలప్పుడు ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు పైకి వచ్చిన నీళ్ళు కూడా. ఇక్కడ అంతా ఇసుక అంతా పేరకపోయింది ఇక్కడ ఈ నీళ్ళకి. వాటర్ అయితే మాత్రం చాలా ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ.